తమాల వృక్షము వలె ఎడారిలో సహా మూవేచుందురు నీతిమంతులు. తమాల వృక్షము వలె ఎడారిలో సహా మూవేచుందురు కదలకుందురు సీయోను కొండలు బెదరకుందురు యుద్ధరంగమందున కదలకుందురు సీయోను కొండలు బెదరకుందురు యుద్ధరంగమందున నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా అకాలమందున అలయకుందురు దాతృత్వమందున ఫలమునిత్తురు అకాలమందున అలయకుందురు దాతృత్వమందున వెలుగు చూతురు అంధకారమందున వెలువకుందురెట్టిదురు వార్తకైనను వెలుగు చూతురు అంధకారమందున వెలువకుందురెట్టిదురు వార్తకైనను సర్వశక్తుని ఒడిలో విశ్రమింతురు సర్వశక్తుని ఒడిలో విశ్రమింతురు నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మూవేచుందురు నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మూవేచుందురు మాట తప్పరు ఎంత నష్టమొచ్చినా సంతసింతురు ఎంత కష్టమొచ్చినా మాట తప్పరు ఎంత నష్టమొచ్చినా సంతసింతురు ఎంత కష్టమొచ్చినా కృంగిపోయినా ఎన్ని నిందలొచ్చినా పరులపై నిందలు మోపకుందురు కృంగిపోయినా ఎన్ని నిందలొచ్చినా పరులపై నిందలు మోపకుందురు దేవుని మెప్పునే కోరుకుందురు దేవుని మెప్పునే కోరుకుందురు నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మూవేచుందురు నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మూవేచుందురు జ్ఞానవంతులై కూడమి నడుచుకుందురు సంత నీతిలో అతిశయింపకుందురు జ్ఞానవంతులై కూడమి నడుచుకుందురు సంత నీతిలో అతిశయింపకుందురు దైవ నీతినే స్థాపింపకుందురు క్రీస్తునే తమకు నీతిగా ధరింతురు దైవ నీతినే స్థాపింపకుందురు క్రీస్తునే తమకు నీతిగా ధరింతురు దైవ తీర్పులు సిగ్గునందకుందురు దైవ తీర్పులు సిగ్గునందకుందురు నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మూవేచుందురు
మంచిది దేవుని మాటలు హల్లెలూయా. దేవుని పరిశుద్ధ యూదా పత్రిక అధ్యాయంలో యూదా పత్రిక 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యూదా పత్రిక 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిది, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిది, కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించింది. దేవుని మాటలు దీవించుకున్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాడు. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, యేసయ్యాని పాదంలో కొందనాలు స్తోత్రములు ప్రభువా. కనికరించండి తండ్రి. నీ పరిశుద్ధ శిలువ రక్తముతో దాసుని కడిగి పరిశుద్ధపరిచి నీ దాసును నీ మాటల నుంచి కొద్ది నిమిషాలు ప్రభువా నీవే మాకు కనిపించి మాతో మాట్లాడండి తండ్రి. ఆటంకపరచాలని ప్రయత్నిస్తున్న చీకటి శక్తుల ప్రభావం అంతా నజరేయుడైన యేసు నామమున లయమైపోవును గాక. బ్రతికి వచ్చి మా హృదయాలు, మా మనోనేత్రాలు వెలిగించిన సత్యమును మాకు ప్రత్యక్షపరచను. యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ యూదా పత్రిక బైబిల్లో దాదాపుగా చివరి గ్రంథం ఒకటే ఒక పేజీ ఉంటుంది. దీని తర్వాత ఇంకొకే ఒకటి, అదేంటంటే ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథము చివరి గ్రంథము. అయితే ఆ చివరి గ్రంథానికి ముందు ఉన్న గ్రంథము యూదా పత్రిక. దేవుడు ఇట్లా ఎందుకు పెట్టాడు యూదా పత్రికను చివరిగా ఎందుకు పెట్టాడు అంటే, ప్రకటన గ్రంథానికి ముందు ఎందుకు పెట్టాడంటే, ఇప్పుడు బైబిల్ రాసేటప్పుడు రాసిన భక్తులు 39 మంది, దాదాపు 40 మంది. 40 మంది 66 గ్రంథాలు రాశారు. ఈ 66 గ్రంథాలు 39 మంది రాశారు కదా. ఈ ప్రవక్తలు వీళ్ళ సొంత ఆలోచనలు రాయలేదు అక్కడ. దేవుని పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి వాళ్ళు రాయడం జరిగింది. పిల్లరా, ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక చూస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, 20-21 వచనాలు చూస్తే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టలేదని మొదట గ్రహించుకున్నవలను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై
దేవుని మూలముగా పలికి. లేఖనాలు మనుషులే రాశారు, కానీ మనుషులు సొంత ఇచ్చను బట్టి రాయలేదు అని ఇక్కడ రాయబడింది. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా వాళ్ళు పలికారు, వ్రాశారు. అంటే బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా ఏ ప్రవక్త కూడా తన సొంత ఆలోచనలతో రాయలేదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి మనం. అక్కడ ఏమన్నాడంటే, మీరు 20వ వచనాన్ని ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని ఏమన్నాడు తర్వాత, మొదట గ్రహించుకున్నవాళ్ళు. అంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆత్మీయ జీవితంలో బైబిల్లో రాయబడిన 66 గ్రంథాలలో ఏ ఒక్క ముక్క కూడా, ఏ ఒక్క మాట కూడా, ఏ ఒక్క సెంటెన్స్ కూడా మనుష్యుని ఊహను బట్టి రాయబడలేదు. మనుషుని ఆలోచనలు అందులో రాయబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు కాబట్టే వాళ్ళు పలికారు, రాశారు. ఇది ఫస్ట్ మనం మొదట గ్రహించుకున్న వాళ్ళు ఉంది కదా. అక్కడ మొదట అంటే దేనికి మొదట అంటే మన ఆత్మీయ జీవితంలో దేవుని పిల్లలమైన మనము ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం, బైబిల్లోని 66 గ్రంథాల్లోని ప్రతి మాట కూడా పరిశుద్ధ ఆత్మ దేవుడు వ్రాయించాడు. ఇది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన సంగతి. మనుష్యులు తన ఊహను బట్టి రాయలేదు. సర్వశక్తి గల దేవుడు ఆయన ఆమోదించి ప్రేరేపించి బైబిల్లో ప్రతి మాట కూడా వ్రాయించాడు. అయితే ఈ బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉండాలి అన్నది కూడా పరిశుద్ధ ఆత్మదేవుడే నిర్ణయించాడు. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి ఇప్పుడు మొత్తం బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. ఈ 66 ఎందుకు ఉండాలి అంటే, చాలా గ్రంథాలు రాశారు భక్తులు, ఇంకా చాలా గ్రంథాలు రాశారు. అయితే కొన్ని గ్రంథాలు దేవుడు కావాలని తీసేశాడు. సరిగ్గా 66 గ్రంథాలే దేవుడు ఉండేటట్టుగా చేశాడు. ఎందుకు అంటే 66 అన్న సంఖ్య 66, 6 అంటే అది మనిషి సంఖ్య, 6 అంటే మానవుని సంఖ్య. 6వ దినమున దేవుడు మనిషిని చేశాడు కదా, 6వ దినమున మనిషిని చేశాడు. అయితే యేసుక్రీస్తు ఒకప్పుడు దేవునితో సమానుడు అని వ్రాయబడింది. మీరు చూడండి ఫిలిప్పీ పత్రికలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం 5వ వచనం 5-6 వచనాల్లో, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన అంటే ఎవరు? క్రీస్తు యేసు దేవుని స్వరూపము గలవాడై ఉండి, కలిగిన వాడై ఉండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అంటున్నాడు. ఇప్పుడు బాగా చూసి ఎంచుకొనలేదు అంటే అర్థం ఏంటి అంటే, ఎంచుకునే అవకాశం ఉంది అని అర్థం. దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట అనే భాగ్యం ఉంది ఆయనకు. కానీ ఇదేమంత పెద్ద భాగ్యము కాదని అనుకున్నాడు అన్నమాట. దాన్ని వదిలేశాడు. అంటే దేవునితో సమానముగా ఉన్నాడు, దాన్ని ఆయన తున్నప్రాయముగా నుంచి పక్కన పెట్టేశాడు అన్నమాట. అంటే ఒకప్పుడు దేవునితో సమానుడు యేసయ్య. చాలా మంది చెబుతూ ఉంటారు, యేసయ్య చిన్న దేవుడు, తండ్రి అయిన దేవుడేమో పెద్ద దేవుడు అని చెబుతుంటాం. యేసయ్య తండ్రి అయిన దేవుడు కుమారుడు కదా. యేసయ్య చాలాసార్లు బైబిల్లో ఏమన్నాడంటే, నేను నా తండ్రి మూలముగా జీవించున్నాను, నా తండ్రి లేకుండా నేను ఏం చేయలేనని కొన్ని మాటలు పలికాడు యేసయ్య. నా తండ్రి నాకు చెప్పి పంపినవే నేను ఇక్కడ నువ్వు ప్రకటిస్తున్నాను అని తండ్రిని హెచ్చిస్తూ మాట్లాడాడు. యేసయ్య సిలువలో కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేశాడు. యేసయ్య నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితు అని ప్రార్థన చేశాడు. తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పాడు యేసయ్య. తండ్రి నాకంటే గొప్పవాడని చెప్పాడు.
ఇవన్నీ మాటలు తీసుకొని మరి యేసయ్యనే చెబుతున్నాడు కదా తండ్రి నాకంటే గొప్పవాడని. యేసయ్యనే చెప్పినప్పుడు మరి తండ్రి యేసయ్య కంటే గొప్పవాడే ఉంటాడా లేదా? కాబట్టి తండ్రి అయిన దేవుడు అసలు దేవుడు. యేసయ్య తండ్రి అయిన దేవుడు కంటే కొంచెం తక్కువ మహిమ కలిగిన తక్కువ స్థాయిలో ఉన్న దేవుడు. ఆయన కూడా దేవుడే. యేసయ్య దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే. అయితే వీళ్ళిద్దరు చిన్న దేవుళ్ళు అన్నమాట. తండ్రి అయిన దేవుడు మాత్రం అసలైన దేవుడు, పెద్ద దేవుడు, సంపూర్ణ మహిమ కలిగిన దేవుడు అని చెబుతుంటాం. అది వాస్తవం కాదని. వాస్తవం ఏంటంటే ఇక్కడ రాయబడింది యేసు ప్రభువు వారు దేవునితో సమానముగా ఉన్నాడు కానుక సమయంలో ఇక్కడ రాయబడింది. యేసయ్య దేవునితో సమానముగా ఉన్నాడు. అలా సమానముగా ఉండే ఆ హోదాను విడిచిపెట్టకూడని భాగ్యము అని ఆయన ఎంచుకోలేదు. అంటే విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేశాడంటే ఒకప్పుడు ఉందని కదా అర్థం. మీకు అర్థమవుతుందని చెప్పు పాయింట్. విడిచిపెట్టేశాడంటే అర్థం కదా, ఒకప్పుడు ఉందని అర్థం. ఒకప్పుడు యేసయ్య తండ్రి అయిన దేవునితో సమానుడు. అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. మన కొరకు దాన్ని వదిలేసి మామూలు మనిషిగా భూమికి వచ్చాడు. కాబట్టి అంటే తన దేవత్వాన్ని వదిలేసి తను తాను తగ్గించుకొని, అక్కడ ఏమడిందంటే ఒక మాట మీరు చూడండి. అదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములు 6 నుండి మళ్ళీ చదువుదాం. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. తన్ను తానే అంటే అర్థం ఏంటి? ఎవరు ఆయన్ని తగ్గించలేరు. తన్ను తానే కావాలని ఇష్టపూర్వకంగా రిక్తునిగా చేసుకున్నాడు అన్నమాట. హల్లెలూయా. అర్థమైందా మీకు విషయం? యేసయ్య తండ్రి అయిన దేవుడితో సమానుడు. అయితే ఒకానొక సందర్భంలో మనందరి రక్షణ కొరకు ఆయన ఏం చేశాడంటే తన్ను తాను కావాలని ఇష్టపూర్వకంగా తనంతట తాను రిక్తునిగా చేసుకున్నాడు. తన దేవత్వాన్ని తీసి పక్కన పెట్టి మామూలు మనిషిగా భూమి మీదకి వచ్చాడు. తన దేవత్వాన్ని పక్కన పెట్టాడు కదా, మామూలు మనిషిగా వచ్చాడు కదా. అప్పుడు చెప్పాడు అనమాట, ఏమని? నాకంటే నా తండ్రి గొప్పవాడు అని, నా తండ్రి లేకుండా నేనేం చేయలేనని. అప్పుడు తండ్రికి ప్రార్థన చేశాడు. అంటే వాస్తవంగా యేసయ్య తండ్రి అయిన దేవునితో సమానుడు. ప్రియుడ, హల్లెలూయా. యేసయ్య దేవునితో సమానుడు. ఇట్లాగే బైబిల్లోని 66 గ్రంథాలు రావడానికి గల కారణం ఏంటంటే 6 అనే నంబరు మనిషి నంబర్ అది కదా. ఇప్పుడు అంత అర్థం చేసుకోండి బాగా. 6 అంటే మనిషి నంబర్. ఎందుకంటే 6వ దినాన మనిషిని దేవుడు సృష్టించాడు. రెండవ విషయం ఏంటంటే 7 అనే సంఖ్య దేవుని సంపూర్ణతకు చిహ్నమైన సంఖ్య. 7 కంటే కొంచెం తక్కువ 6. అంటే దేవుని స్థానంలో నుండి మనిషి స్థానంలోకి వచ్చాడు యేసయ్య. కాబట్టి యేసయ్య నంబర్ కూడా ఏమైపోయిందంటే 6 అయిపోయింది అనమాట. హల్లెలూయా. యేసయ్య నంబర్ ఎంత అయిపోయింది? 6 అయిపోయింది. ఆదామును 6వ దినమున దేవుడు చేశాడు కాబట్టి ఆదాము నంబర్ 6. అట్లాగే యేసయ్య దేవుడితో సమానుడుగా ఉండి ఒక మెట్టు కిందికి దిగాడు కాబట్టి యేసయ్య సంఖ్య కూడా 6 అయిపోయింది. ఇప్పుడు ఒక ఆదాము దేవుడికి వ్యతిరేకంగా పాపము చేసి మానవ జాతిని అంతటి నిత్య నాశనానికి నడిపించాడు. ఇంకొక ఆదాము, యేసయ్యకు ఇంకొక పేరు ఏది? కడపటి ఆదాము అనే పేరుంది. ఇక్కడ మీరు చూడండి ఆ మాట కూడా. యేసయ్యకు కడపటి ఆదాము అన్న పేరుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి
రాయబడి ఉన్నది, కడపటి ఆదాము. ఇక్కడ బాగా వినండి, ఇక్కడ ఆదామును మొదటి మనుష్యుడు అన్నాడు ఫస్ట్, తర్వాత వెంటనే రెండవ ఆదాము అనలేదు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అవే చూడండి అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా. ఆదాముని మొదటి మనుష్యుడు అని రాయబడింది ఫస్ట్, తర్వాత వెంటనే రెండవ ఆదాము అనలేదు. ఆదాముని ఏదైనా తోటలో ఉండి వెళ్ళగొట్టబడిన ఆయనకు ఆదాముని పేరు ఉంది, ఇంకొక ఆయన పేరు కూడా ఇక్కడ ఆదాము అంటున్నాడు. యాక్చువల్గా ఆయన పేరు రెండవ ఆదాము అనాలి, కానీ రెండవ ఆదాము అనట్లేదు, ఇక్కడ కడపటి ఆదాము అని చెబుతాం. అంటే లాస్ట్ ఆదాము అనమాట. అంటే ఆ తర్వాత ఇంకొక ఆదాము రావడానికి అవకాశం లేదు. ఒక ఆదాము సంఖ్యనేమో 6, ఇంకొక ఆదాము ఇక్కడ రాయబడ్డాడు, ఈయన సంఖ్య కూడా 6. అంటే ఇద్దరు 6 సరిపోయారనమాట. ఒక ఆదాము మానవ జాతిని అంతటి నాశనానికి నడిపించాడు, ఇంకొక ఆదామేమో మానవ జాతిని అంతటి దేవుని దగ్గరికి నడిపించాడు. ఒక 6 మొత్తం మానవ జాతిని పాడు చేసింది, ఇంకొక 6 వచ్చాడు కడపటి ఆదాము, అంటే లాస్ట్ ఆదాము. ఆయన మానవ జాతిని అంతటిని మళ్ళీ మోక్ష మార్గం వైపుకు నడిపించాడు. ఒక 6 పాడు చేశాడు, ఇంకొక 6 వచ్చి బాగు చేశాడు. కాబట్టి బైబిల్లో 66 గ్రంథాలే ఉండాలని దేవుడు నిర్ణయించాడు అన్నమాట. ఇంకొక 6 వస్తాడు, వాడు నేను 6 అని చెప్పుకునేవాడు వస్తాడు, వాడు అబద్ధ క్రీస్తు. ఇంకొక 6 పక్కన పెట్టుకుంటాడు అనమాట. 666 అవుతుంది అప్పుడు. ఇప్పుడు 66 అంటే బాగానే ఉంది. ఒక ఆదాము పాడు చేశాడు, ఇంకొక ఆదాము బాగు చేశాడు. ఒక 6 పాడు చేశాడు, ఇంకొక 6 బాగు చేశాడు, అక్కడ బాగుంది. కానీ ఇంకొక 6 రావడానికి అవకాశం ఎందుకు? ఈయన కడపటి ఆదాము అన్నాడు. కడపటి 6 అనమాట. కడపటి 6 అంటే లాస్ట్, ఇంకా ఆ తర్వాత ఉండే ఛాన్స్ లేదు. కానీ ఒకడు వచ్చి ఏం చెప్పుకుంటాడంటే, నేను కూడా ఒక ఆదాముని అని చెప్పుకుంటాడు, నేను కూడా ఒక 6 అని చెప్పుకుంటాడు అనమాట. అందుకే 666 అనే ముద్ర ఉంటుంది. అది మనం ఒప్పుకోకూడదు. ఇది బైబిల్లో 66 గ్రంథాలు ఎందుకు ఉన్నాయనడానికి నిదర్శనం. కాబట్టి 66 గ్రంథాలు మాత్రమే ఉండాలి బైబిల్లో. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను నేను? 2 విషయాలు చెప్పాను. ఒకటి, బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన వాళ్ళు రాశారు. రెండవది, బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉండాలో కూడా దేవుడే నిర్ణయించాడు. మూడవది ఏంటంటే పిల్లరా, బైబిల్లో ఏ గ్రంథము ఎక్కడ ఉండాలో కూడా దేవుడే నిర్ణయించాడు. బైబిల్లో ఏ గ్రంథం ఎక్కడ ఉండాలో కూడా దేవుడే నిర్ణయించాడు. మనకు యోబు గ్రంథము తెలుసు కదా. యోబు గ్రంథం ఎక్కడుంది బైబిల్లో? ఎక్కడుంది? కీర్తనలకు ముందుంది కదా. యాక్చువల్గా ఈ యోబు ఏ కాలానికి చెందిన వాడంటే అబ్రహాము కాలం కంటే ముందటి వాడు యోబు. అబ్రహాము ఆ టైంకు చెందిన వాడు యోబు. అబ్రహాం ఎక్కడున్నాడు బైబిల్లో? ఎక్కడున్నాడు? ఆది కాండంలో ఉన్నాడు కదా. అబ్రహాము ఆది కాండంలో ఉంటే యోబేమో అబ్రహాం కాలం చెందిన వాడైతే యోబు గ్రంథం ఎక్కడ ఉండాలి? యాక్చువల్గా ఆది కాండం పక్కన ఉండాలి. కానీ యోబు గ్రంథం ఎక్కడుంది? కీర్తనల దగ్గర ఉంది కదా. అంటే ఈ ఆసాపు అనే భక్తుడు ఉన్న ఆసాపు కీర్తనలు ఉన్నాయి బైబిల్లో. ఆ ఆసాపు కూడా ఇశ్రాయేలు చరిత్రలో నడిచిన వాడాలి. అంటే ఏ గ్రంథం ఎక్కడ ఉండాలో కూడా దేవుడే డిసైడ్ చేసి పెట్టారన్నమాట. యోబు గ్రంథం రాసింది యోబు కాదు. యోబు గ్రంథం ఎవరు రాశారు చెప్పండి ఎవరన్నా? యోబు గ్రంథము ఎజ్రా అనే భక్తుడు రాశాడు, యోబు రాయలేదని. ఇప్పుడు ఎజ్రా గ్రంథం ఎక్కడుంది? మనకు పోను. ఎజ్రా గ్రంథమేమో ఇంకో చోట దినవృత్తాంతం గ్రంథం తర్వాత ఎజ్రా గ్రంథం ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఆర్డర్ ప్రకారంగా లేదన్నమాట. దేవుడు అనుకున్నట్టుగా బైబిల్లో ఏ గ్రంథం ఎక్కడ ఉండాలో అక్కడ అది పెట్టి ఉంచాడు అన్నమాట. హల్లెలూయా. ఇంత సైలెన్స్ గా ఉంటే నేను ఏం చేయలేను సార్. హల్లెలూయా. మరి ఇంత సైలెన్సా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ యాక్టివ్గా ఉండాలంటే దేవుని సన్నిధిలో భరించలేనంత సైలెన్స్ చూపిస్తున్నారు మీరు. మీ సైలెన్స్ తోనే ఒక నరకం చూపిస్తున్నారు నాకు. హల్లెలూయా. మరి కావాలని
ఏమనని వీడిని ఇట్లా చేస్తాడా ముగిస్తాడా వీడు అని అనుకుని చేస్తున్నారా? నేను గట్టి గట్టిగా మాట్లాడుతున్నానా? ఒక్కరు కూడా సీరియస్గా నువ్వు ఏమన్నా సార్ నువ్వు ఇట్లా ఉంటావు. హల్లెలూయా. సరే నేను నా బాధ్యత కాబట్టి చెబుతున్నా, అంటే మీ ఇష్టం. తర్వాత దేవుడే చూసుకుంటాడు ఆ సంగతి. హల్లెలూయా. చూడారా బైబిల్లో నేను 3 సంగతులు చెబుతున్నా ఇప్పుడు. ఒకటేమో బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా దేవుడే రాయించాడు. రెండవదేమో బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉండాలో కూడా దేవుడు నిర్ణయించి పెట్టాడు. 66 గ్రంథాలు ఉన్నాయని దేవుడే డిసైడ్ చేశాడు. మూడవదేమో బైబిల్లో ఏ గ్రంథం ఎక్కడ ఉండాలో కూడా దేవుడే డిసైడ్ చేసి పెట్టాడు. అట్లా డిసైడ్ చేసినప్పుడు యూదా పత్రిక అనే గ్రంథం ఎక్కడ ఉండాలని దేవుడు డిసైడ్ చేశాడు అంటే ప్రకటన గ్రంథానికి ముందు ఉండాలని దేవుడు డిసైడ్ చేశాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలోనేమో ఏం సందేశం రాయబడిందంటే యేసయ్య 2వ రాకడను గురించిన సందేశం రాయబడింది. ముగించేస్తున్నాం. యేసయ్య 2వ రాకడను గురించిన సందేశం ప్రకటన గ్రంథంలో రాసి దానికంటే ముందు యూదా పత్రిక పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే యూదా పత్రికలో దేవుడు మనకి ఇస్తున్న సందేశము యేసయ్య 2వ రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచే సందేశం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి యేసయ్య రాకడ కొరకు మనం సిద్ధపడాలి. అది అల్టిమేట్ మన టార్గెట్, మన గురి. నేను అంత భక్తి చేస్తాను కానీ యేసయ్య రాకడ వచ్చినప్పుడు నేను ఎంత పడతానో లేదో గ్యారెంటీ లేదంటే ఈ భక్తి ఎంత కూడా పెడతాం. నేను చర్చికి వస్తాను, పాటలు పాడతాను, వాక్యం చెబుతాను, వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను, కానుకలు ఇస్తాను, అన్ని చేస్తాను. కానీ యేసయ్య రాకడ టైంలో ఏమో సరే ఎవరు ఎత్తపడతారో ఎవరు లేరు. కొంతమందికి ఇట్లా ఉంటుంది అభిప్రాయం. ఏమో సరే ఎవరు పరలోకం పోతారో ఎవరు నరకం పోతారో ఎవరు చూసినారు. మేము పరలోకం పోతాం అనుకున్నాడు ఆగండి నరకానికి పోవచ్చు. మేము నరకానికి పోతామేమో అని భయపడ్డాడు, పరలోకానికి పోవచ్చు. ఎవరెక్కడ పోతారో మనకు తెలియదు. అవన్నీ మనం అనుకోకూడదు. ఏదో మనకి వచ్చిందో భక్తి చేసుకుంటూ ఉండాలా పోవాలి, అంతేగాని పరలోకానికి నరకానికి డిసైడ్ చేసేంత ఇప్పుడు మనకు తెలియదు సానే వాళ్ళు ఉన్నారు. అట్లా ఉండొద్దు మనం. యేసు ఏమని చెప్పాడంటే యేసయ్య నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడిన అన్నాడు. ఇంకా కొన్ని సూత్రాలు చెప్పాడు బైబిల్లో. అవన్నీ పాటిస్తుంటే ఖచ్చితంగా పరలోకానికి నేను వెళ్తానన్న నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ లేనప్పుడు మనం చర్చకొచ్చి కూడా వేస్తే మనం ఎందుకు వస్తున్నాం, ఎందుకు భక్తి చేస్తున్నాం అంటే ఒకానొక దినాన యేసయ్య 2వసారి రాబోతున్నాడు, ఆయనతో పాటు మన పరలోకానికి వెళ్ళిపోతామని ఈ భక్తి అంతా చేస్తున్నాం కదా. కాబట్టి ఇప్పుడు మన అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే మనం యేసు రాకడలో ఎత్తబడాలి. హల్లెలూయా. యేసయ్య రాకడలో ఎవరైనా విడువబడ్డారనుకోండి, యేసయ్య వస్తాడు. 600 106 యేసయ్య వస్తాడు. 2వసారి వస్తాడు. యేసయ్య వస్తాడు అన్నాడు రుజువైంది అంటే యేసయ్య వచ్చేటప్పుడు ఎలాంటి పరిస్థితులు భూమి మీద ఉంటాయో ఆయన ఎప్పుడు పెట్టాడు ముందే. ఎప్పుడు ఆయన మొదటిసారి వచ్చినప్పుడే చెప్పాడు. ఆయన చెప్పి ఇప్పటికి 2000 సంవత్సరాలు అవుతుంది. అంటే 2000 సంవత్సరాల కిందనే నా 2వ రాకడ సమయంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి భూమి మీద అని చెప్పి పెట్టాడు. చెప్పి పెట్టి ఆయన వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు అదే పరిస్థితులు భూమి మీద జరుగుతున్నాయి అన్నమాట. హల్లెలూయా. ఎగ్జాక్ట్గా జరుగుతున్నాయన్నీ. అంటే అర్థం ఏంటి? యేసయ్య రాకడ సమీపముగా ఉందని. యేసయ్య రాకడ సమీపంగా ఉన్నదని ఎంత వాస్తవమో మనము యేసయ్య రాకడ కొరకు సిద్ధపడి ఉండాలన్నది కూడా అంతే వాస్తవం ప్రియులారా. హల్లెలూయా. మీరు ప్రకటన గ్రంథములోనికి రండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం 6-7 వచనాలు కలిపి రాయబడే. నేను చదువుతూ చూడండి. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును
విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును కోరిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడు అని చెప్పుచున్న యొక్క స్వరము సింహాసనం నుండి వచ్చెను. ప్రియులారా, అప్పుడు గొప్ప జల సమూహపు శబ్దమును, విస్తారమైన జల సమూహముల బలమైన ఉరుముల శబ్దమును కోరిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. చూస్తున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని మీరు చెబుతున్నాడు కదా. పరమగీతంలో ఒక మాట అంటాడు. పరమగీతం ప్రసంగి తర్వాత పరమగీతంలో 8వ అధ్యాయం 8వ వచనం, మాకొక చిన్న చెల్లెలు గలదు, దానికి ఇంకనూ వయస్సు రాలేదు, వివాహ కాలం వచ్చినప్పుడు దాని విషయమై మేమేమి. అంటే ఇక్కడ ఏమో వయస్సు ఇంకా రాలేదని ఇక్కడ చెబుతున్నాడు. ప్రకటన గ్రంథంలోనేమో గొర్రెపిల్ల భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని చెబుతున్నాడు. అంటే ఇక్కడేమో ఇంకా సిద్ధం కాలేదు, ప్రకటన గ్రంథం దగ్గరకు వచ్చేసరికి సిద్ధము అయిందనమాట. అంటే మధ్యలో ఉందన్నమాట సంఘం. ఇంకా ఇది భవిష్యత్తులో జరగబోయే సంఘటన. ఏది? తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని చెప్పిన సంఘటన. మొత్తానికి యేసయ్య రాకడ కొరకు మనం సిద్ధపడాలండి, సిద్ధపడాలి. సిద్ధపడని వాళ్ళని యేసయ్య తీసుకొని పోడు, సిద్ధపడిన వాళ్ళని మాత్రమే యేసయ్య తీసుకో. 10 మంది కన్యకలు మనకు తెలుసు కదా. 5 మంది రెడీగా ఉన్నారు, ఇంకొక 5 మంది నూనె అయిపోయింది. అక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే యేసయ్య వస్తాడు, కానీ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన చెప్పిన లక్షణాలు కలిగి ఉండి రెడీగా ఉన్న వాళ్ళని మాత్రమే ఆయన తీసుకుని పోతాడు. ఆయన రాకడ సమయం సమీపించింది. ఈరోజు సార్వత్రిక సంఘంలో చాలా మంది ఇంకా సిద్ధంగా లేరు అన్నమాట. సిద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలా మనం సిద్ధపడితే యేసయ్య రాకడలో ఎత్తపడతాం? అది ఈరోజు పాయింట్. ఎలా మనం సిద్ధపడాలంటే ఒక 3 ముక్కలు చెప్పి ముగించేస్తాం పిల్లలు. ఎలా మనం సిద్ధపడాలంటే, ప్రకటన గ్రంథము 2వ రాకడ గురించి చెబుతుంది. అంతకంటే ముందు గ్రంథము యూదా పత్రిక అని చెప్పాను కదా. ఈ యూదా పత్రికలో ఏం రాయబడిందంటే, 2వ రాకడ గురించి ముందు చెప్పిన గ్రంథానికి ముందు ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, ఈ యూదా పత్రికలో యేసయ్య 2వ రాకడకు మనం ఎలా సిద్ధపడాలో రాయబడింది అన్నమాట. హల్లెలూయా. ఎలా సిద్ధపడాలి అంటే ఇక్కడ ఇప్పుడు మీరు యూదా పత్రిక తీయండి. యూదా పత్రిక ఎలా సిద్ధపడాలి యేసయ్య రాకడ కొరకు? ఎలా సిద్ధపడితే మనం యేసు రాకడలో ఎత్తపడతాం? ఎవరు యేసు రాకడలో ఎత్తపడతారు అంటే, యూదా పత్రికలో మీరు చూడండి ప్రియులారా, మొత్తము కొంతమంది భక్తుల పేర్లు రాయబడ్డాయి. అందులో మొదటి వ్యక్తి ఏమో మీరు చూడండి 9వ వచనంలో. 9వ వచనం చదవండి. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు ఎవరి శరీరమును గురించి తర్కించాడు? మోషే యొక్క శరీరమును గురించి తర్కించాడు. మోషే అనే పేరు ఇక్కడ రాయబడింది కదా. మోషే అనే ఒక భక్తుడు ఇక్కడ కనిపిస్తున్నాడు. అట్లాగే 14వ వచనం చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా ఇక్కడ 2 పేర్లు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇంతకుముందు ఒక పేరు చదువుకున్నాం. ఏం పేరు అది? మోషే. తర్వాత ఇక్కడ ఎవరెవరు పేర్లు రాయబడ్డాయి? ఆదాము, హనోకు 2 పేర్లు రాయబడుతున్నాయి. అంటే ఎన్ని పేర్లు అయినాయి? మొత్తం 3 పేర్లు అయినాయి కదా. మోషే, ఆదాము, హనోకు వీళ్ళు 3 ఉన్నారు. అట్లాగే మనం చదువుకున్న మూల వాక్యంలో 11వ వచనం నుండి ఇక్కడ వారు అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచింది. ఇక్కడ కూడా ఒక పేరు కనిపిస్తుంది మనకి. ఏం పేరు?
ఏం పేరండి? కయీను. తర్వాత బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తి. ఇక్కడ ఇంకొక పేరు కనిపిస్తుంది. ఏం పేరు? బిలాము. తర్వాత కోరహు చేసినట్లు తిరస్కారము చేసి ఇంకో పేరేంటి? కయీను, బిలాము, కోరహు. అంతకుముందు 3 పేర్లు చదువుకున్నాం మనం. ఏం పేర్లు? మోషే, ఆదాము, హనోకు. ఇక్కడ ఈ 6 మంది పేర్లు ఈ గ్రంథంలో రాయబడ్డాయి. ఈ 6 మందిని మనం సపరేట్ చేస్తే మోషే గాని, ఆదాము గాని, హనోకు గాని వీళ్ళు పరలోకములో ఉంటారు. వీళ్ళు దేవునికి ఇష్టలుగా చచ్చిపోయారు. కయీను గాని, బిలాము గాని దేవుడు ఎవరు? కోరహు. కయీను, బిలాము, కోరహు వీళ్ళు దేవునికి ఇష్టలుగా చనిపోయారు. వీళ్ళు అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు 3 భక్తులేమో పరలోక రాజ్యానికి పరదేశుకు వెళ్ళారు. ఇంకొక 3 భక్తులేమో అగ్నిగుండంలోనికి పాతాళానికి వెళ్ళారు. 6 భక్తులనే పిలిచారు, ఎందుకంటే బైబిల్లో రాయబడే వాళ్ళ పేరు. కానీ వాళ్ళు చచ్చిపోయే సమయంలో మాత్రం దేవునికి ఇష్టలుగా వాళ్ళు చచ్చిపోలేదు. కొంతమంది 3 కయీను, బిలాము, కోరహు. అంటే వీళ్ళ జీవిత చరిత్రను మనం ధ్యానం చేయాలన్నమాట. కయీను ఎలా బ్రతికాడు, బిలాము ఎలా బ్రతికాడు, కోరహు ఎలా బ్రతికాడు. వాళ్ళ జీవితంలో దేవునికి ఇష్టలుగా ఉండకుండా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎందుకు దేవునికి దూరం అయ్యారు, అలా మనం ఉండకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఆదాము, హనోకు, మోషే వీళ్ళు 3 ఎలా బ్రతికారు, వాళ్ళ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి, అలా మనం ఉండడానికి ప్రయత్నం. అంటే ఒక 3 మనం దేవుడికి ఇష్టలుగా బ్రతకాలంటే ఎలా ఉండాలో మాదిరిగా పెట్టారు దేవుడు. ఇంకొక 3 దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు ఎలా దూరం అయిపోయారో మనకు చెప్పడానికి మాదిరిగా పెట్టాడు. మనం కయ్యూనులాగా ఉండకూడదండి, మనం బిలాములాగా ఉండకూడదు, మనం కోరహులాగా. అదే సమయంలో మనం ఖచ్చితంగా మోషేలాగా మారాలి. అదే సమయంలో ఆదాముల లక్షణాలు కూడా మనం తీసుకోవాలి. అదే సమయంలో హనోకులాగా కూడా మనం ఉండాలి. ఇప్పుడు నేను చెప్పి ముగించేస్తాను, చక్కగా చెప్తాను, ఏం ఎక్కువసేపు చెప్పానండి. ఆదాము కదా మొదటి మనిషి, ఆదాము కదా. ఆదాము చేసిన పాపం పడినా కదా అందరికీ మొత్తం పాపం వచ్చేసింది. మరి ఆదామును ఎందుకు మాదిరిగా పెట్టాడు దేవుడు అంటే నేను చెబుతున్నా బాగా. ఆదాము పాపము తెలియక మోసపోయి చేయలేదండి. ఇప్పుడు మీరు ఆదికాండం చేయండి. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చదువుతున్నా వినండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగి. ఎవరితో మాట్లాడుతుంది సర్పం ఇక్కడ అంటే? హవ్వతో మాట్లాడుతుంది. హవ్వతో మాట్లాడుతుంది. ఆదాముతో ఎందుకు మాట్లాడలేదు? హవ్వ దగ్గరకు వచ్చింది కానీ ఆదాము దగ్గరికి రాలేదు. హవ్వతో అడిగింది, హవ్వ ఇది నిజమా, ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని మాట్లాడు. హవ్వ ఏం చేసింది? తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పాడని చెప్పింది 3వ వచనంలో. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో. ఇప్పుడు ఇక్కడ జరిగిన పొరపాటు చెప్తున్నా వినండి. దేవుడు హవ్వకు ఆజ్ఞ చెప్పనే లేదు. దేవుడు ఆదాముకు చెప్పాడు. మీరు చూడండి, 2వ అధ్యాయము 17వ వచనంలో, అయితే మంచి చెట్ల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు,
నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞ. ఎవరికి చెప్పాడు దేవుడు అక్కడ? ఆదాముకి చెప్పాడు కదా. అప్పటికి ఇంకా హవ్వ తయారు చేయబడలే. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు తయారు చేయబడుతుంది హవ్వ. మీరు చూడండి 22వ వచనంలో తయారు చేయబడుతుంది హవ్వ. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటమును స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు. అంతకుముందు హవ్వ లేదు. హవ్వ లేనప్పుడు ఆదాముతో చెప్పాడు దేవుడు ఏమని, ఈ తోట చెట్ల ఫలములు దేన్నైనా తినొచ్చు కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములు నీవు అన్నాడు అక్కడ, నీవు తినకూడదు. ఇప్పుడు ఆదాముతో చెప్తే హవ్వ ఏం చేయాలంటే యాక్చువల్గా, అమ్మా ఈ తోట చెట్ల ఫలములు దేన్నైనా తినొద్దని మీ దేవుడు మీకు చెప్పాడని సర్పం అడిగినప్పుడు హవ్వ ఏం చేయాలంటే, ఏమో అయ్యా నాకు తెలియదు, మా ఆయన ఉన్నప్పుడు నేను ఇంకా సృష్టించబడలేదు, ఆయన దగ్గర పోయి అడుగుదామని తీసుకొని పోవాలా. హవ్వ అట్లా చేయలే, సొంత పెత్తనం చేసింది అనమాట. హల్లెలూయా, సొంత పెత్తనం చేసింది. అప్పుడు మోసపోయింది. పైగా హవ్వ ఏమనుంది, దేవుడు ఇక్కడ వాటిని తినకూడదని చెప్పాడు ఆదాముతో. హవ్వ ఇంకొక మాట కలిపింది, తినకూడదని వాటిని ముట్టకూడదని దేవుడు మాతో చెప్పాడు అని చెప్పింది. అంటే దేవుడి మాటలకు ఇంకొక మాట కలిపినా సరే మోసం జరుగుతుంది. దేవుడి మాటలకు ఏమి కలపొద్దు, మనం దేవుడి మాటలు ఉన్నట్టుగా పాటించాలంతే. ఇక్కడ ఈ హవ్వ చేసిన పొరపాట్ల కారణంగా మొత్తం ఆ పండు తినేసింది హవ్వ. తినేసి తీసుకొని పోయి ఆదాముకి ఇచ్చింది. ఇప్పుడు నాకు చెప్పండి, ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదామైనా కనీసం ఆలోచన చేయాలి కదా. ఆదాముకు దేవుడు చెప్పాడు కదా, ఈ పండు తింటే నువ్వు చచ్చిపోతావు, నాకు దూరం అవుతావని చెప్పాడు కదా. కనీసం ఆయనైనా ఆలోచన చేయాలి కదా. సరే నువ్వు ఎట్లాగో తిన్నావు అయిపోయింది, నేనైతే తిననమ్మా అని చెప్పాడు కదా. చెప్పాలా లేదా? హవ్వకంటే తెలియదు అనుకుందామండి, ఎందుకంటే హవ్వకు దేవుడు చెప్పాడు, బైబిల్లో లేదు. కానీ ఆదాముతో అయితే చెప్పాడు కదా, ఈ పండు తింటే ఈ పండు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? సర్పం ఇచ్చాడు. సర్పం ఇచ్చిన పండు ఏ చెట్టు పండు? తోట చెట్ల మధ్యలో ఉన్న చెట్టు ఫలము. అంటే ఆ పండు తినొద్దని దేవుడు చెప్పాడు కదా, మరి తినండి అని అనొచ్చుదేనా అని లేదు, తినేశాడు ఈయన కూడా. అంటే ఈయన హవ్వ అంటే మోసపోయింది, సర్పం హవ్వను మోసం చేసింది. ఈయన కూడా మోసపోయాడా? ఆదాము తెలిసి తిన్నాడా తెలియక తిన్నాడా? నీకు అర్థమవుతుందా సిచ్యువేషన్? హవ్వ తినేసింది పండు, ఆదాము దగ్గరికి తీసుకొచ్చింది. ఆదాము ఇప్పుడు ఆపాలి కదా, నువ్వైతే తినేసినప్పుడు అయిపోయింది కాబట్టి నేనైతే తినను అనాలి కదా. కానీ ఆదాము కూడా తినేశాడు. ఎందుకు తిన్నాడు అంటే ఈ మర్మము దేవుడు తిమోతికి రాసిన పత్రికలో విప్పాడు. మీరు చూడండి, తిమోతికి రాసిన పత్రిక దేని, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం 13-14. కారా మరియు ఆదాము మోసపరచబడలేదు గాని అపరాధములో పడను. ఆదాము మోసపరచబడలేదు అని ఇక్కడ రాయబడింది. హవ్వ మోసపరచబడింది కానీ ఆదాము మాత్రం మోసపరచబడడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను మోసపోయినా సార్ అంటమ్మా అంటే అర్థం ఏంటి? నాకు తెలియక మోసపోతే అది మోసపోయినట్టు కదా. తెలిసి చేస్తే అది మోసం కాదు, మోసపోయినట్టు కాదు. తెలిసి ఒక ఉచ్చులో నేను చిక్కుకున్నాను అనుకోండి, అది మోసపోయినట్టు కాదు. తెలీదు సార్ నాకంటే అది మోసపోయినట్టు కదా. ఇప్పుడు ఆదాము మోసపరచబడలేదు అంటున్నాడు అంటే ఆదాము తెలిసే కావాలని తిన్నాడు అన్నమాట. ఆదాము తెలిసి కావాలని పండు తిన్నాడు. ఎందుకంటే ఆదాముకు హవ్వ మీద అంత ప్రేమ అన్నమాట. హల్లెలూయా. నా భార్య ఈ పండు తిని దేవునికి దూరం అయిపోతే నేను కూడా దూరం అయిపోతా. నా భార్య లేని పరలోకం నాకు వద్దు అనుకున్నాడు ఆదాము. అర్థమైందా? నా భార్య లేకపోతే పరలోకం కూడా నాకు వద్దు అనుకున్నాడు ఆదాము. అంత ప్రేమించాడు అనమాట ఆదాము హవ్వని. ఎందుకు అట్లా దేవుడు పెట్టాడంటే ఇదంతా దేవుడి ప్లాన్ ప్రకారంగానే జరిగింది. కడపటి ఆదాము యేసయ్య కదా. కడపటి ఆదాము హవ్వ ఎవరు? ఇప్పుడు సంఘం కదా. సంఘం కడపటి హవ్వ అయితే
యేసయ్య కడపటి హవ్వని ఎంత ప్రేమించాడంటే ఈ కడపటి హవ్వ అయిన సంఘం పాడైపోయింది, దేవుడికి దూరం అయిపోయింది. అయితే ఈ కడపటి హవ్వ కోసం కావాలని తెలిసి కడపటి ఆదామైన యేసయ్య పరలోకాన్ని వదిలిపెట్టి వచ్చేసాడు అనమాట. దేవుడికి దూరం అయ్యాడు. దేవుడి మహిమను, దేవత్వాన్ని వదిలేసి కావాలని మన కొరకు ఆయన వచ్చేసాడు. కావాలని ఆదాము హవ్వ కొరకు పండు తిన్నాడు. దేవునికి దూరం అయిపోయాడు, పతనమైపోయాడు. అట్లాగే కడపటి హవ్వ అయిన సంఘము కొరకు కడపటి ఆదామైన యేసయ్య కావాలని తెలిసి తన మహిమను వదిలిపెట్టాడు, పరలోకాన్ని వదిలిపెట్టాడు, దేవుణ్ణి వదిలిపెట్టేశాడు. మన కొరకు భూమి మీద వచ్చి మనతో పాటు మనకు కలిగిన శిక్షలో ఆయన పాలు పొందాడు. మన శిక్ష అంతటిని ఆయన భరించాడు. ఈ సాదృశ్యం మనకు నేర్పించడానికే అక్కడ దేవుడు అట్లా అనుమతించాడు అనమాట. ఆదాము భక్తుడే అని. ఆదాము అంతకుముందు ప్రతిరోజు దేవునితో సహవాసం చేసే అలవాటు కలిగిన వాడు ఆదాము. చల్లపూడిన దేవుడు ఆదాము దగ్గరకు వచ్చి మాట్లాడేవాడు. ఎన్నో లక్షణాలు ఉన్నాయి ఆదాములో మనం నేర్చుకోవాల్సినవి. ఆదాములాగా దేవునితో సహవాసం చేయాలి. అర్థమైందా? ఆదాములు నేర్చుకున్న పాఠాలు మనం నేర్చుకున్న ఆదాములాగా మనం బ్రతికితే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. ప్రేమ మొదటి విషయం. తర్వాత హనోకును గురించి వ్రాయబడింది. హనోకు దగ్గర ఇంకొక విషయం ఏంటంటే, హనోకు గురించి ఆది కాండంలో రాయబడి మొదటి తీయండి, 5వ అధ్యాయం. ఆది కాండం 5వ అధ్యాయం 21వ వచనంలో, హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవుడితో నడుచుచు కుమార్తెలను కనెను. హనోకు దినములందు 365 ఏళ్ళు అంటున్నాడు. హనోకు బ్రతికిన దినములు ఏంటంటే 365 ఏళ్ళు. 365 సంవత్సరాల్లో కేవలం ఆయన 300 సంవత్సరాలు మాత్రమే దేవుడితో నడిచాడు. అంతకు ముందు 65 సంవత్సరాలు దేవుడితో నడవలేదు ఆయన. అంటే 65 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన జీవితంలో ఏదో జరిగింది. అప్పుడు ఆయన మారు మనసు పొంది దేవుడితో నడవడం ప్రారంభించాడు. అక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతకాలంలో మన బ్రతుకు ఎలాగైనా ఉండొచ్చు, మళ్ళీ ఇప్పుడు దేవుడితో కలిసిపోవడానికి అవకాశం ఉంది. అర్థమైందా? హనోకు మొదటి 65 సంవత్సరాలు దేవుడితో కలిసి నడవలేవు. దేవుడికి ఆయనకు వ్యతిరేకతలు ఉన్నాయి. కానీ 65 ఏళ్ళు గడిచిన తర్వాత దేవుడితో మళ్ళీ సహవాసం ఏర్పాటు చేసుకున్నాడు. అట్లాగే ఇంతకాలం దేవుడితో సహవాసం లేకుండా మనం బ్రతికినా సరే, ఇంతకాలం దేవుడికి మనకు సంబంధం సెట్ కాకపోయినా సరే, ఇప్పుడైనా అవకాశం ఉంది అన్నమాట. ఎవరికి అవకాశం ఉంచిపోలేదు. హనోకులాగా ఇప్పుడైనా నీతో నడవడానికి నాకు సహాయం చేస్తానని అడగాలి దేవుడికి. హనోకు దేవునికి ఇష్టడుగా బ్రతకాలని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. ప్రజీయకండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హనోకు దేవునికి ఇష్టడుగా బ్రతకాలి. ఇట్లా హనోకు జీవితంలోని లక్షణాలు మనం సంతరించుకోవాలి. తర్వాత మోషేను గురించి చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి. మోషేను గురించి దేవుడు ఏం చెప్పాడు? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని చెప్పాడు. అట్లా దేవుడు మనకు అప్పగించిన బాధ్యతల్లో మనం నమ్మకంగా ఉండాలి. ఎవరికి ఏ బాధ్యత అప్పగించాడో దేవుడు తెలియదు, వాళ్ళకి తెలుసు. అది చిన్నది కానీ పెద్దది కానండి. నీకు ఒక పని దేవుడు అప్పగించాడంటే ఆ పని విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటావా లేదన్నది కూడా చూస్తాం. దేవుని సంఘములో నీకు అప్పగించబడిన బాధ్యతలు కానీ, కుటుంబంలో మనకు అప్పగించబడిన బాధ్యతలు కానీ, సమాజంగా మనకున్న బాధ్యతలు కానీ నమ్మకంగా మనం పనిచేయాలి. మోషేలాగా. మోషేను చాలా విసిగించారండి. ఒకసారి మోషేను రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్నారు అందరు కలిసి. ఎప్పుడు ఆకలేసిన వాళ్ళకి అరణ్యంలో పోతున్నప్పుడు ఆకలేసినప్పుడు ఆకలి తట్టుకోలేక మేము ఇంత ఆకలితో చచ్చిపోతామంటే కారణం ఎవరు? ఎండ కదా, ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది అని మోషే రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. అంత వ్యతిరేకంగా విసిగించినా సరే
మోసే మాత్రం వాళ్ళు నమ్మకంగా నడిపించాడు. హల్లెలూయా. అంటే దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు, ఇప్పుడు సంఘంలోనే అండి కొందరికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తాం. అవి చిన్నవి కానీ పెద్దవి కానీ. బ్రదర్ ఇప్పటి నుంచి ఈ పని మీరు చేయండి అని చెప్తాం. దాని మీద దృష్టి ఉంటుంది మనకి. మనకు అప్పగించబడిన బాధ్యత తప్ప మిగతా అన్ని మనం చేయాలనుకుంటాం అన్నమాట. అది సైతాన్ గారు చేసే కార్యం. అది చిన్నదైనా కానీ ఇప్పుడు చీపుడు పట్టుకొని ఊడవాలి, లేకపోతే పరదాలు తీసేయాలి, పాట పాడాలి, కంజలు కొట్టాలి, డ్రమ్ము కొట్టాలి. ఎవరికి ఏ బాధ్యతలు వీటన్నిటి కలిస్తేనే దేవుడికి మహిమ కలుగుతుంది కదా. కంజలు కొట్టే వాళ్ళు ఏమనుకుంటారు, నేను పాట పాడాలనుకుంటారు. పాట పాడాలి ఏమనుకుంటారు, నేను పోయి నిల్చొని మాట్లాడాలనుకుంటారు. అంటే ఇక్కడే వచ్చిన సమస్య అనమాట. ఎవరికి అప్పగించబడిన బాధ్యతలు వాళ్ళు సమర్థవంతంగా చేయకుండా వేరే పనులలో దృష్టి పెడతారు. అప్పుడు మొత్తం డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఒకటి ఆలోచన చేసుకోవాలి, నాకు దేవుడు ఏ సామర్థ్యం ఇచ్చాడు, నాకు దేవుడు ఏ పని అప్పగించాడు, దాని మీద నేను దృష్టి పెట్టాలి. అది కంప్లీట్ గా చేసి దేవుడు మెప్పు పొందాలంటే తర్వాత ఇంకో స్థాయికి దేవుడు నన్ను హెచ్చిస్తాను. ఇప్పుడు ఇక్కడ నిల్చోవడం కూర్చొని వాక్యం చెబుతున్నామంటే డైరెక్ట్ గా వచ్చిన కూర్చొని వాక్యం చెప్పలేదండి. ఎన్నో సంవత్సరాలు వీళ్ళు దేవుని మందిరాన్ని ఊడ్చి పరదాలేసి తీసి మోసుకొని పోయి కొన్ని సంవత్సరాలు సేవ చేసిన సందర్భాలు ఉన్నాయి. అట్లా ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు మాకు ఈ బాధ్యత అప్పగించాలి, దీన్ని నమ్మకంగా చేయాలి అన్న గురి కలిగి చేశాం కాబట్టే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. మనకు దేవుడు అప్పగించిన చిన్నదాన్ని అయినా సరే నమ్మకంగా చేస్తే ఇంకా పెద్దది దేవుడు మనకు అప్పగిస్తాడు అన్నమాట. హల్లెలూయా. మోసే దేవుని ఇల్లంతలో నమ్మకమైన వాడు అని రాయబడింది. అంటే దేవుడు అప్పగించిన దాన్ని నమ్మకంగా చేశాడు. ఇంకొక మాట రాయబడింది బైబిల్లో మోసను గురించి, మోసే మిక్కిలి సాత్వికుడు అని రాయబడింది. అన్ని లక్షల మంది నడిపించే నాయకుడు కదా, కానీ మోసలో కొంచెం కూడా అహంకారం లేదు. చాలా తగ్గింపు జీవితం కలిగిన వాడు మోసే. మనం ఎంత గొప్ప పనులు దేవుని కొరకు చేసినా సరే మనలో తగ్గింపు లేకపోతే కూడా దేవునికి మనం అసహ్యంగా కనిపిస్తాం. అర్థమైందా? కొంతమంది ఉంటారు, ఏదో ఒక ప్రసంగం చేయగానే 2 ప్రసంగాలు చేయగానే నాకు కొమ్ములు వచ్చినాయన్నంతా వెలబీగిపోతుంటారు. అట్లా మనకు గర్వం అన్నది రాకుండా మనం కాపాడుకోవాలి. మోసేలాగా దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు నమ్మకంగా నెరవేర్చాలి. మనకు దేవుడు ఇచ్చిన వరాలను దాచిపెట్టుకోకూడదు. ఇది కూడా గుర్తుపెట్టుకోడు. కొంతమంది పాటలు పాడే వరం ఇస్తాడు దేవుడు, కొంతమందికి వాయిద్యాలు వాయించే వరం ఇస్తాడు దేవుడు. మనకు దేవుడు ఏ సామర్థ్యం ఇచ్చాడో గుర్తించాలి. దాని ద్వారా దేవుడి సంఘం నేను వాడబడాలి అంతే. నాకు ఇవ్వని దాని జోలికి నేను మొగ్గుడు. ఒకవేళ వాటిని కూడా అడిగి పొందుకునే ప్రాసెస్ లో ఉండొచ్చు, కానీ ఉండేటప్పుడు ఇది మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. దేవుడు మనకు అప్పగించిన పని నమ్మకంగా చేయగలిగితే మనం కూడా మోసే లాంటి వారముగా మారుతాం అన్నమాట. ఇప్పుడు ఎవరెవరి గురించి తెలుసుకున్నాం? ఆదాము గురించి తెలుసుకున్నాం, హనోకు గురించి తెలుసుకున్నాం, మోసే గురించి. వీళ్ళు భక్తులు. ఇంకా 3 ఉన్నారు దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు, కయ్యను, బిలాము, కోరా. వీళ్ళు చేసింది వీళ్ళు ఎందుకు దేవుడికి దూరం అయ్యారు అంటే 3 ముక్కలు చెప్పారు. కయ్యను ఎందుకు దూరం అయ్యాడంటే, కయ్యను హేబేలు కయ్యను దేవుని దగ్గరకు పోయారు కదా. ఈయన కానుక తీసుకొచ్చాడు, ఈయన కానుక తీసుకొచ్చాడు. హేబేలు కానుకను దేవుడు అంగీకరించాడు, కయ్యను మాత్రం అంగీకరించలేదు. ఇప్పుడు దేవుడు హేబేలును అంగీకరించాడు, కయ్యను త్రోసివేశాడు కదా. ఇప్పుడు తప్పేవరిది? కయ్యను తప్పు చేసి ఉంటాడని దేవుడు అనుకున్నాడు. ఇప్పుడు కయ్యను అర్పణను దేవుడు అంగీకరించకపోవడానికి కారణం ఎవరు? అయితే కయ్యనే అయి ఉండాలి, లేకపోతే దేవుడు అంగీకరించలేదు కాబట్టి ఆయన్ని అడగాలి, ఎందుకు నా అర్పణ అంగీకరించలేదు ప్రభు అని అడగాలి. కానీ కయ్యను ఏం చేశాడు తెలుసా? నా అర్పణను అంగీకరించకుండా, నేను ఇచ్చిన కానుకను ఓకే చేయకుండా నా తమ్ముడిని ఓకే చేస్తాను అని చెప్పేసి దేవుని దగ్గర అడగడం మానేసి తమ్ముడి మీద ద్వేషం పెంచుకున్నాడు అమ్మ. ఇప్పుడు తమ్ముడి మీద ద్వేషం పెంచుకుంటే దేవుడు అంగీకరిస్తాడా? అట్లాగే లాజికల్ గా ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఇట్లా ద్వేషం పెంచుకొని వీడిని చంపేస్తే దేవుడు ఓకే చేస్తాడా? అంటే నిష్కారణమైన ద్వేషం ఒక వ్యక్తిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఇప్పుడు లాజిక్ చచ్చిపోతుంది అనమాట, స్విచ్ ఆఫ్ అయిపోతుంది.
లాజిక్ ఉండదు. ఇప్పుడు కయ్యను హేబెలు చంపేశాడు కదా, ఏ లాజిక్ ప్రకారంగా చంపేశాడు? దేవుడు నా అర్పణను అంగీకరించలేదు కాబట్టి నేను హేబెలు చంపేస్తాను. హేబెలు చంపేసి అంగీకరిస్తాడా? మరి చంపేసి అంగీకరిస్తాడా? అంగీకరించాడు. మరి ఆ మాత్రం లాజిక్ తెలియదా? నేనేం తప్పు చేశాను ప్రభువా, నా తప్పు చెప్పు, నాకు నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు అని దేవుడిని అడిగితే అది వేరే సంగతి. కానీ దేవుని దగ్గర పోలేదు ఆయన. కొంతమంది ఇట్లాగే ఉంటారు. ఒక వ్యక్తి మీద ద్వేషం కలిగిందంటే అవతల లాజిక్యం ఉండదు, మాటలు ప్రవర్తనంతా మారిపోతుంది అన్నమాట. నిష్కారణమైన ద్వేషం మనలో ఎవరి మీద రగలేకుండా మనం చూసుకోవాలండి. చాలా ఘోరమైన పాపం అది. మనకు సొంతంగా ఏ హాని చేయని వ్యక్తి మీద మనం ఎట్లా ద్వేషం పెంచుకుంటామండి? కొన్నిసార్లు ఎట్లా జరుగుతుందంటే అవతల వ్యక్తి మీద ద్వేషం ఉన్నట్టు మనకు కూడా తెలియదు అనమాట. అట్లా చేస్తాను సైతాన్ని. మామూలే సార్, వాడు తప్పు చేస్తుండగా ఆ తప్పు వాడు చేస్తే నీకు జరిగిన నష్టమైంది, అది నా పాయింట్. నిష్కారణమైన ద్వేషము మన ద్వారా జరగకుండా మనం కాపాడుకోవాలన్నమాట. ఇది కయ్యూని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాట. తర్వాత ఎవరున్నారు? ఎవరండి? బిలాము. బిలాము ఏం చేశాడు? నేను వచనాలు చూపిస్తలేదు, అన్ని చూపించగలను కానీ టైం లేదు. బిలాము ఏం చేశాడు? సంఖ్యాకాండంలో ఉంటుంది ఈ సంగతి. 16 అధ్యాయం అంట. సంఖ్యాకాలంలో బిలాము ఏం చేశాడంటే డబ్బు కొరకు ఆశపడి దేవుడిచ్చిన వరాన్ని దుర్వినియోగపరిచాడు అన్నమాట. డబ్బు కొరకు ఆశపడి దేవుడి చిత్తాన్ని నేను తృణీకరించాడు అన్నమాట. ఆ పొరపాటు మనం ఎప్పుడు చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. బిలాము చాలా ఎదిగిన భక్తుడు అండి. ఒకప్పుడు ఎంత ఎదిగాడంటే ఆదాము దగ్గరికి పడిపోకముందు దేవుడు వచ్చి మాట్లాడినట్టుగా ప్రతిరోజు కూడా ఆకాశం నుండి దేవుడు బిలాము దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడేవాడు అన్నమాట. అంత ఉన్నత స్థాయికి ఎదిగిన భక్తుడు బిలాము. కానీ పాడైపోయాడు ఆఖరికి. కారణం ఏంటంటే డబ్బు. డబ్బు కోసము దేవుడి చిత్తాన్ని తృణీకరించాడు ఆయన. బాలాకు రాజు నాకు డబ్బు ఇస్తాడేమని ఆశపడి దేవుడి ప్రజలను ఇశ్రాయేలు నుండి శపించడానికి వెళ్ళాడు. ఇది బిలాము చేసిన పాపం. అంటే డబ్బు కొరకు మనము వెంపర్లాడకూడదు. డబ్బు మన వెంట రావాలి కానీ డబ్బు వెంట మనం పోకూడదు. అర్థమైందా? డబ్బు కొరకు కొంతమంది యేసయ్యను వదిలేస్తారు. డబ్బు కొరకు కొంతమంది చేయకూడని పనులన్నీ చేస్తారు అన్నమాట. డబ్బు కొరకు కొంతమంది సత్యాన్ని వదిలేస్తారు. డబ్బు కొరకు కొంతమంది వాక్యాన్ని వక్రీకరిస్తారు. డబ్బు కొరకు కొంతమంది ఎంత చెడ్డ పనైనా చేయడానికి నేను రెడీ అంటారు. డబ్బు 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 ధనము అన్నది చాలా ప్రమాదకరం ప్రియులారా. బిలాము ధనమును ఆశించి బహుమానమును ఆశించి దేవుడికి దూరం అయిపోయాడు. డబ్బు ఎంతవరకు ప్రయోజనకరం అంటే దేవుడి చిత్తానికి మనకు అడ్డు రానంత వరకే డబ్బు మనకు ప్రయోజనకరం. దేవుడి చిత్తం చేయడానికి అడ్డు వచ్చిందంటే డబ్బులు తీసి పక్కన పెట్టేసేయాలి. అలాంటి వాళ్ళు మాత్రమే యేసయ్య రాకడలో ఎత్తపడతారండి. బిలాము దగ్గర మనం నేర్చుకునే పాటలు. మూడో వ్యక్తి ఎవరు? కోరాహు. కోరాహు చేసిన పాపం ఏంది? కోరాహు చేసిన పాపం ఏందండి? మోషే మీద తిరుగుబాటు. మోషే మీద తిరుగుబాటు, దేవుడు నియమించిన దైవజనుడి మీద తిరుగుబాటు. ఈ 3 రకాల పాపాలు మనలో ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఈ 3 రకాల పాపాలు మనం చేయకుండా జాగ్రత్త పడాలి. ఇవి ఇట్లాగే మనం కంటిన్యూ చేస్తే ఏమైపోతుంది అంటే ఆఖరికి మరణకరమైన పాపంలోకి మనం ఎంటర్ అయ్యేటట్టు చేస్తాయి అన్నమాట. కయ్యూనులాగా నిష్కారణమైన ద్వేషం మనలో ఉండకూడదు. బిలాములాగా ధనమును ఆశించి దేవునికి వ్యతిరేకమైన పనులు మనం చేయకూడదు. కోరాహులాగా దేవుడు నియమించిన నియామకాన్ని మనం తృణీకరించకూడదు. ఈ 3 గుర్తుపెట్టుకోండి, మైండ్లో ఫిక్స్ చేసుకోండి. దేవుడు
సంసోను తప్పు చేశాడు, సొలొమోను తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడు. కానీ వాళ్ళని క్షమించాడు దేవుడు. కానీ కయ్యూను దేవుడు క్షమించలేదు, బిలామును దేవుడు క్షమించలేదు, హూరామును దేవుడు. అంటే దేవుడు వేటిని సీరియస్ గా తీసుకుంటాడో మనం వాటిని సీరియస్ గా తీసుకోవాలన్నమాట. అట్లాగే దావీదు చేసిన తప్పు మేము చేయొచ్చు అనుకుంటా అలాగే అడగండి. దావీదు చేసిన తప్పు కూడా తప్పే, అది ముమ్మాటికి మనం చేయకూడదు. కానీ అంతకంటే సీరియస్ ఏంటంటే కయ్యూను చేసిన పొరపాటు నిష్కారణమైన ద్వేషం, బిలాము చేసిన పొరపాటు డబ్బు కోసం ఆశపడి దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా నడవడం, కోరాహు చేసిన పొరపాటు దేవుడు నియమించిన నాయకుని మీద తిరుగుబాటు చేయడం అన్నమాట. ప్రారంభంలో అందరూ కలిసి నడిచారు నాయకుడితో, ప్రారంభంలో అందరూ కలిసి నడిచారు. ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు మోషేనే నాయకుడు అని చెప్పి జైలు కొట్టారు. కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత నడిచే కొద్ది ఏమైపోయిందంటే వీళ్ళకు మోషే మీద విరక్తి కలిగింది. ఈయన సార్ మరి పెద్ద గర్వం ఈయనకి హెచ్చించుకుంటాడు, ఎంత తెలిస్తే మాత్రం ఇంత హెచ్చించుకోవాలని, ఈ సర్వ సమాజము మీద నీవేలా హెచ్చించుకుంటావు అన్నాడు. మీరు చూడండి ఒకసారి సంఖ్యాకాండం 16 అధ్యాయం 3వ అధ్యాయం 16వ అధ్యాయం 3వ వచనం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక ఏం లేదు అట్లా ఉంటారన్నమాట. అంటే ఇంతకాలం నడిచింది మొత్తం. కొంత దూరం వచ్చిన తర్వాత, కొంత నేర్చుకున్న తర్వాత, కొంత అనుభవం వచ్చిన తర్వాత మీతో మాకిక పని లేదు అంటే నువ్వు అవసరం లేదన్నా మాకే అని అర్థం. ఇలాంటి మైండ్ వస్తుంది అన్నమాట చాలా మంది. నువ్వు అవసరం లేదు మాకు. మరి ఫస్ట్ ఆ మాట చెప్పొచ్చు కదా, ఫస్ట్ అవసరం ఉండేది. మీతో మాకు ఇంకా పని లేదు అంటున్నాడు అక్కడ. అంటే ఇంతవరకు పని ఉంది, ఇంకా పని లేదు, ఇప్పటి నుంచి పని లేదు అన్నమాట. ఈ మైండ్ సెట్ చాలా ప్రమాదకరం అండి. మాయ్య గారు మంచి వాక్యం చెప్పారు. మాయ్య గారు అని అన్న వాళ్ళు కూడా కొంతమంది ఆఖరికి రివర్స్ అయిపోతారు. ఇట్లాంటి వాళ్ళు ఈ రకం కాకపోతే మీతో మాకిక పని లేదు ఏమంటున్నాడు మళ్ళీ, ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మీరేలా హెచ్చించుకొనుచున్నారు. ఇప్పుడు బాగుందండి. మోషేను గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? మిక్కిలి సాత్వికుడు అని ఇచ్చారా? మోషేను గురించి దేవుడు అన్నాడు. కోరాహు ఆయన సమాజం మోషేను గురించి ఏమంటుంది? దేవుని సంఘము మీద హెచ్చించుకుంటున్నాడు అని. ఈ సాక్ష్యం నిజమా? ఈ సాక్ష్యం నిజమా? అంటే ఇప్పుడు చెప్తున్న సీక్రెట్ నేను, మనకు ఎవరైనా సరే ఆ వ్యక్తి మీద మన మనస్సులో ద్వేషం అనే బీజం పుట్టనంత వరకే ఆయన చేసే పనులన్నీ మనకు నచ్చుతాయండి. ఒక్కసారి ఏదైనా మనకు ఆయనలో మనకి ఏదైనా మనకు విరోధంగా ఆయన ఏమైనా చేసి ఏదైనా నచ్చలేదు అనుకోండి, నవ్వుతారు. ఎంత మంచోడైనా సరే వాడిని ద్వేషంతోనే చూస్తారు అన్నమాట జనాలు. అట్లాంటి సమాజంలో మనం ఉన్నాము. మనం మాత్రం అలా ఉండకూడదు. హల్లెలూయా. ఇంతకాలం మోషే నాయకత్వంలో నడిచేప్పుడు సడన్ గా ఏమైంది సార్ అంటే ఏమంటారు తెలుసా వాళ్ళు? మోషే అట్లాంటోడు ఇట్లాంటోడు, అది చేశాడు ఇది చేశాడు అప్పుడు చెప్తారు అన్నమాట. మరి ఇంతవరకు ఎందుకు నడిచావు అట్లాంటోడు అయితే? మరి అట్లాంటోడే దేవుడు వాడుకుంటాడు. ఇంకా అవన్నీ మాకు అవసరం లేదు సార్, ఆయన మీద మాకు దేశం ఉంది, అది బయటికి చెప్పడం దేశం ఉందంటే ఎవరు ఒప్పుకుంటారు? అది బయటికి చెప్పకుండా అది ఇది సాగులు అనమాట. అంతా బాగానే ఉంది సార్, కొంచెం గర్వం ఉంది, అంతా బాగానే ఉంది కానీ ప్రేమ లేదు. ఇట్లాంటి మాటలు వస్తాయన్నమాట. చెబుతున్నా, ఇది చాలా ప్రమాదకరమైన పాపము. దేవుడు నియమించిన నియామకము మీద మనం తిరుగుబాటు చేయడం అనేది అది దేవుని దృష్టికి ఘోరమైన పాపం. 3 రకాల తప్పులు మనం చేయకుండా జాగ్రత్త పడాలి. ఇవి సీరియస్ అన్నమాట. ఆఖరికి మనల్ని నరకానికి తీసుకొని పోయే పాపాలు, యేసయ్య రాకడలో ఎత్తబడకుండా చేసే పాపాలు, పెళ్లి కుమార్తె వధువు సంఘములో మనం ఉండకుండా మనం తప్పించే పాపాలు. కయ్యూను లాగా ఏ వ్యక్తి మీద మనం నిష్కారణమైన ద్వేషాన్ని పెంచుకోకూడదు. ఇది మొదటి విషయం.
రెండవది బిలాములాగా డబ్బును ఆశించి ధనము కొరకు దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా మనం నడవకూడదు. దేవుడి చిత్తమా డబ్బా, ఈ రెండు ఆప్షన్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు ప్రాణం పోయినా సరే డబ్బు కాదు దేవుడి చిత్తమే అని చెప్పగలిగే స్థాయికి మనం రావాలి. మూడవది ఏంటంటే దేవుడు నియమించిన దాసుడు, దేవుడు నియమించిన వ్యక్తి దైవజనుడి మీద పొరపాటును కూడా మనము తిరుగుబాటు అభిప్రాయం అనేది మన మనసులో రాకుండా మనం చూసుకోవాలి. హల్లెలూయా. ఈ మూడు చాలా ప్రమాదకరమైన పాపాలు. ఈ మూడు మనలో ఉండకుండా జాగ్రత్త పడితే యేసయ్య రాకడలో ఎత్తపడతాము. ఈ మూడు ఉండకుండా జాగ్రత్త పడుతూనే మోసేలాగా మనం బ్రతకాలి, ఆదాములాగా మనం బ్రతకాలి, నోహులాగా మనం హనోకులాగా, క్షమించండి, హనోకులాగా మనం నోహు కూడా, కానీ అక్కడ పేరు లేదు అంతే, అంటే ఇట్లా కవర్ చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. ప్రియులారా, చెబుతున్నా ప్రియులారా, ఈ ప్రసంగాన్ని దృష్టిలో పెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. మనందరం యేసయ్య రాకడలో ఎత్తపడాలన్నదే నా తాపత్రయం. 10 మంది యేసయ్య రాకడలో నా ద్వారా నా వాక్యం విని తయారై ఎత్తపడినారంటే ఇంకా పరలోకంలో నాకు అదే కిరీటం. ఈ ఇన్ని సంవత్సరాలు సేవ చేసి సేవలో ఇన్ని బాధలు పడి అవమానాలు పడి చేయని తప్పుగా అవమానం పడానండి. నేను తప్పు చేసి బాధపడలేదు ఎప్పుడు కూడా. చేయని తప్పుగా అవమానపడ్డాను, నేను ఎందుకు బాధపడాలి? యేసయ్యను కాండ్రించి చూడండి మొక్క మీద ఉమ్మేశారు. యేసయ్య చెడ్డోడా? చెయ్యని తప్పుకు యేసయ్య అవమానించబడ్డాడు. చేయని తప్పు కొరకు మనం బాధపడడానికి మనం పిలువబడ్డాం. పేతురు రాసిన మొదటి పత్రిక తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదములకై దెబ్బలు తినప్పుడు మీరు అంటే తప్పు చేసి దెబ్బలు తిని మీరు సహిస్తే ఏ ప్రయోజనం? మేలు చేసి బాధపడినప్పుడు అది దేవునికి హితమగును. ఆ మాట ఇందుకు మీరు పిలువబడితిరి. మనల్ని పిలిచాడు దేవుడు. ఎందుకు పిలిచాడు? మేలు చేసి కీడు అనుభవించాలి మనం. దాని కొరకు మనల్ని పిలిచాడు. యేసయ్య అందరికీ మేలు చేశాడు, ఎవరికే కీడు చేయలేదు. కానీ నన్ను చంపాలనుకున్నారు. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, పిడుగుతులు గుద్దారు, అవమానించారు, హేళన చేశారు. యేసయ్య ఏ తప్పు చేయలేదు, ఎవరికి ఏ కీడు చేయలేదు. యేసయ్య కన్నా అవమానాలు జరిగాయి. అలాగే అదే మార్గంలో మనం నడవాలన్నమాట. అందరికీ మన ద్వారా మేలే జరగాలి, కీడు జరగకూడదు. మేలే జరగాలి. ఇలా మేలు చేస్తూ పోయేటప్పుడు సైతాన్ గారు ఏం చేస్తానంటే నీ ద్వారా మేలు పొందిన వాళ్ళే నీకు కీడు చేసేటట్టుగా చేస్తానమ్మా. కీడు చేస్తాను. నన్ను అవమానించిన వాళ్ళకు కూడా తెలుసు నేనేం తప్పు చేయలేదని తెలుసు వాళ్ళకు కూడా. ఇలా నేను చెప్పే విషయం ఏంటంటే హనోకులాగా, ఆదాములాగా, మోషేలాగా మనం మారడానికి ప్రయత్నం చేయాలి. బిలాములాగా, కయ్యనులాగా, కోరాములాగా అలాంటి స్వభావం మన లోపల ఉండకుండా అది చాలా విషబీజం. అది విషబీజం మనకు తెలియకుండానే మనలో పుడుతుంది. పుట్టి పెరిగి పెద్దగా అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది మనకు, అయ్యో ఇంత పెద్ద పాపం చేస్తున్నాను నేను. అప్పుడు గుండెలు కొట్టుకున్న ప్రయోజనం ఉండదు. నన్ను భక్తునిగా మార్చేసే భక్తిహీనత నాలో రాకుండా సహాయం చేద్దామని దేవుని అడగాలని. అన్ని సంఘాలలో మోసేలాగా, ఆదాములాగా, హనోకులాగా ఉంటారు చాలా మంది. అన్ని సంఘాలలో కయ్యనులాగా, కోరాములాగా, బిలాములాగా కూడా ఉంటారు. అన్ని సంఘాలు, మన సంఘంలో కూడా. ఇంకా ఇంతవరకు నా సంఘంలో కోరావులు తయారయ్యారు, ఇంకా తయారు కాదు అని అనుకోవడానికి ఎక్కడ అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉంటుంది తెలుసా? సైతాన్ గారు లేకుండా పోవాలన్నమాట. సైతాన్ గారు మొత్తానికే లేకుండా పోతే అప్పుడు అవకాశం ఉంటుంది. సైతాన్ గారు బ్రతుకున్నంత వరకు వాడు సంఘంలో కోరావులను తయారు చేస్తూనే ఉంటాడు, బిలాములను తయారు చేస్తూనే ఉంటాడు.
నిష్కారణమైన ద్వేషంతో నిన్న కయ్యూలను తయారు చేస్తూనే ఉంటాడు. దేవుడేమో మోసేలాగా, ఆదాములాగా, హనోకులాగా నీతిమంతులు, భక్తులు తయారు చేస్తూనే ఉంటాడు. మనము దేవుడు తయారు చేసే వ్యక్తులముగా ఉందామా, సైతాను తయారు చేసే వ్యక్తులముగా ఉందామా? సంఘంలో దేవుడు పనిచేస్తున్నాడు, ఇదే సంఘంలో సైతాను కూడా పనిచేస్తున్నాడు. మన సంఘం అనే కాదు, అన్ని సంఘాల్లో దేవుడి సంఘంలో దేవుడు పనిచేస్తున్నాడు, సైతాను కూడా దేవుడేమో అందరినీ భక్తులుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. సైతానేమో దేవుడు మనల్ని దూరం చేయాలని పని చేస్తున్నాడు. కాబట్టి పిల్లలారా, నాలో నేను కయ్యూనులాగా ఉండకూడదు, కోరాములాగా ఉండకూడదు, బిలాములాగా ఉండకూడదు అని తీర్మానం ఎవరైతే చేసుకుంటారో, ఆదాములాగా, మోషేలాగా, హనోకులాగా ఉండాలని తీర్మానం ఎవరు తీసుకు వాళ్ళు మాత్రమే, చెప్తున్నాను, వాళ్ళు మాత్రమే యేసయ్య రాకడలో ఎత్తబడతారు. అందుకే ప్రకటన గ్రంథానికి ముందు ఆ పుస్తకాన్ని దేవుడు పెట్టాడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనందరి మీద ప్రార్థన చేద్దాం. నన్ను హనోకులాగా మార్చి యేసయ్య, మోషేలాగా మార్చి యేసయ్య. నేను ఇంకొక మాట చెప్తున్నా, ఇక్కడ మోషే దగ్గర మనం ఏం నేర్చుకుని, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు నమ్మకంగా దేవుడు అప్పగించాలని డైరెక్ట్ నీకు వచ్చి చెప్పాడు. దేవుడు నాకు మావిడా ఇప్పటి నుంచి నీకు ఈ పని అప్పగిస్తామని దేవుడు చెప్తాడు. ఎట్లా చెప్తాడు అంటే సేవకుల ద్వారా చెప్తాడు అంతే. అర్థమైందా? సేవకుల ద్వారా చెప్తాడు అంతే. మనకి దేవుడు ఏం నేర్పించాలన్నా సరే సేవకుల ద్వారా నేర్పిస్తాడు. అప్పుడు సేవకుడు కూడా మనకు చెప్పిన మాట, అది దేవుడు నాకు అప్పగించిన బాధ్యత, దాని విషయంలో నేను నమ్మకంగా ఉన్నాను అనుకుంటే నువ్వు దేవుడు దృష్టిపోకుండా ఆయన చెప్పింది ఒకటి, నేను చేసేది ఒకటి అంతే అన్నంత కాలం నీ ద్వారా దేవుడు పాడైపోతాడు. పిల్లరా, ఈ విషయాలన్నీ జ్ఞాపకం పెట్టుకోండి, మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోండి. ప్రార్థన చేయండి దేవుడికి ప్రతిరోజు కూడా, ప్రభువా నాలో కయ్యూనులాగా, కోరాములాగా, బిలాములాగా అలాంటి విత్తనాలు ఏవైనా, విష బీజాలు, చేదైన వేరు ఏదైనా నాలో మొలవకుండా నిన్ను జ్ఞాపకం చేసుకోవేసలే, పరిశుద్ధపరచు ప్రభు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కయ్యూను కావాలి, ఎట్టి పరిస్థితుల్లో నేను బిలామును కావాలి, ఎట్టి పరిస్థితుల్లో నేను కోరామును, నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆ పరిస్థితి మాత్రం నాకు రావద్దు, రాకుండా చచ్చిపోవాలి నేను.